బీజేపీ ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలలో మెజారిటీ సీట్లు సాధించేందుకు కసరత్తు అయితే ప్రారంభించింది. దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ఆఫీస్లో ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ తోటి ఇక్కడ బిజీగా నేతలు గడుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా బీజేపీ పార్టీ ఈ ఎన్నికలకు ఎట్లాంటి వ్యూహాలను సిద్ధం చేస్తూ ఉంది? మీరు ఎన్ని సీట్లు గెలుచుకోబోతా ఉన్నారు? మేము ప్రత్యేక వ్యూహాలు ఏం లేదు, డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో భారతదేశానికి ఏం చేశారు, ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణకి ఏమి ఇచ్చారని చెప్తే సరిపోతుంది. ప్రజలందరికీ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పల్లెటూరులో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంది అంటే నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి నిధుల ద్వారా జరిగింది. ప్రతి గ్రామాలకు వచ్చిన రోడ్లు ఏమైనా ఉన్నాయి అంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చిన రోడ్లు ఉన్నాయి. జాతీయ రహదారులు చూసినట్టయితే ఖచ్చితంగా ఈరోజు అమెరికాలో, యూరోప్లో ఉన్నటువంటి అంత గొప్ప రోడ్లని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం భారతదేశం నిర్మించింది. అవి మన తెలంగాణలో కూడా వచ్చినాయి. సో ఇవి చూస్తే సరిపోతుంది బీజేపీకి ఎందుకు ఓటేయాలని ఒక ఓటర్ నిర్ణయం రావడం కోసం. 100% తెలంగాణలో ఉండే ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఒకటి. రెండవది, మీకు తెలుసు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఈ 100 రోజుల్లో మోసపు హామీలతో తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిన చూసిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా 100% బీజేపీకి ఓటేస్తారు. మేము వాళ్ళ యొక్క వైఫల్యాలని, వాళ్ళ మోసాలని మేము ప్రజలకు వివరిస్తే చాలు, అది వివరిస్తాం గ్యారంటీగా. మీకు తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఇటు బీఆర్ఎస్ఆ లేదంటే ఇటు కాంగ్రెస్? తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ని బొందబెట్టిరు. బీఆర్ఎస్ అనే మాటనే లేదు. బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాదు ఈ ఎన్నికల్లో. కేవలం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మాకు 100% కాంగ్రెస్ పార్టీ మాకు ప్రత్యర్థి. కాంగ్రెస్తోనే మా పోరాటం. కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా జనం నమ్మే పరిస్థితులు లేరు. ఒకటి, ఇప్పుడు ఈ ఎన్నికలు గల్లీ ఎన్నికలు కావు, ఇవి ఢిల్లీ ఎన్నికలు. ఈరోజు మనం ఓటేస్తే ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి కావాలి అనే దాన్ని మీద నిర్ణయించేటువంటి ఎన్నికలు ఇవి. మరి ప్రజలు రాహుల్ గాంధీ ఇక్కడ కాంగ్రెస్కి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా, బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా? ప్రజలకు తెలుసు ఏం చేసినా కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరు, ఏం చేసినా కూడా ఆయన ఒక నాయకుడే కాలేడు. కాబట్టి రాహుల్ గాంధీకి ఓటేయడం కంటే బీజేపీకి ఓటేస్తే మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆ పీఠాన్ని అలంకరించిన తర్వాత భారతదేశాన్ని ఆయన ఏవైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో అవన్నీ చేస్తారని ఒక నమ్మకం ఉంది. కాబట్టి 100% నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు. సార్, మీ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బయట పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారు అని చెప్పేసి ఒక కార్యకర్తల్లో కొంత ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తూ ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో ముఖ్యంగా. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? సో ఎట్లా ఈ కార్యకర్తలకు, ఈ నాయకులకు గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయబోతా ఉన్నారు? ఇది రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీల్లో ఒక నాయకుడికి ఒక స్వేచ్ఛ ఉంటుంది, ఏ పార్టీలైనా పోవచ్చు. అయితే గెలిచిన వాడు పోకూడదు. ఒక పార్టీ నుంచి గెలిచిన వాడు ఇంకో పార్టీకి పోవాలంటే రాజీనామా చేసి పోవాలి. రాజీనామా చేసి అక్కడికి పోయి అవసరమైతే మళ్ళీ అక్కడ ఎన్నికల్లో ఫేస్ చేయాలి. కానీ మామూలు రాజకీయ నాయకులు ఎవరైనా ఏ పార్టీకైనా పోవచ్చు. ఎవరికి ఎక్కడైనా పోయే అవకాశం. ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత అది పూర్తిగా మునిగేనావా, ఇందులో ఉంటే మేము ఏమీ పనికి రాకుండా పోతాం, మేము కూడా మునిగిపోతాం అనుకున్న వాళ్ళు పార్టీలు మారుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ పోయారు, ఎక్కువ మంది మా బీజేపీకి వచ్చారు. వాళ్ళు లేదు 100% మా కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. మా కార్యకర్తలకు కూడా తెలుసు ఇప్పుడు ఎన్నికల్ని గెలవాలంటే కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఉంటుంది. తన సీట్ని బలమైన నాయకుడికి ఇవ్వాల్సి ఉంటుందనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి మా కార్యకర్తలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు. కొన్ని చోట్ల ఏదైనా అసంతృప్తి ఉండొచ్చు, కాదని, ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళు ఉంటారు కాబట్టి. సో అట్లాంటి వాళ్ళందరినీ పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడుతుంది, పార్టీ నాయకులు పిలిచి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ నియోజకవర్గంలో కూడా బీజేపీ కార్యకర్తలు అసంతృప్తిగా లేరు. బీజేపీ కార్యకర్తల టార్గెట్ ఒకటే, ఇక్కడ ఎవరున్నారని కాదు, గల్లీలో లీడర్ ఎవరు కాదు, మనకి ఢిల్లీలో మోడీ గారు ఉండాలన్నది మా టార్గెట్. నాకు కానీ, నా కార్యకర్తలకు కానీ, నా గ్రామాల్లో ఉండే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ టార్గెట్ ఒకటే, మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలని. ఫైనల్గా చెప్పండి, రాష్ట్రంలో మీరు ఎన్ని లోక్సభ స్థానాలు గెలుచుకోబోతా ఉన్నారు? మీ కాన్ఫిడెంట్? మేము 17 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ చాలా గట్టి ఫైట్ ఇస్తుంది. మేము హైదరాబాద్ సీటును కూడా వదలకూడదన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. కాబట్టి 17 మా టార్గెట్, 17 గెలుస్తామన్న లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. సో ఇది బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో 17 సీట్లకు 17 సీట్లు గెలుచుకుంటాం, ఇంక్లూడింగ్ హైదరాబాద్ సీటు కూడా గెలుచుకుంటాం. ఒకవేళ పార్టీలో చేరికలు ఏవైతే ఉంటే కింది స్థాయి కార్యకర్తలు నష్టపోకుండా వారికి కూడా ప్రత్యామ్నాయం కూడా పార్టీ ఫ్యూచర్లో సర్దుబాటు కూడా చేయబోతా ఉందని కూడా మనం చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రాజు, న్యూస్ 360 హైదరాబాద్.